మాస్కా దాస్ విశ్వక్సేన్ కొత్త సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 6 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 3 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 7 కోట్లు గ్రాస్. అలా టోటల్గా ఈ సినిమా 10 రోజుల్లో 16 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటక నుంచి 1.5 కోటి గ్రాస్ వస్తే ఓవర్సీస్ నుంచి 2 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ఈ సినిమా 10 రోజుల్లో 20 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో నుంచి థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 3,40,00,000 ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొంటే 40 లక్షల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 1.5 కోటి కొంటే ఇక్కడ 1,60,00,000 వచ్చాయి. 10 రోజులు అంటే 10 లక్షల లాభాలు రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి. ఇక మిగిలిన ఆంధ్రాకి ఈ సినిమాని 3.5 కోట్లకు కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చిందంటే 50 లక్షల లాభాలు ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లకి. అలా టోటల్గా ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలు 8 కోట్లకు కొంటే 9 కోట్ల షేర్ వచ్చింది. అంటే 1 కోటి లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్కి 2 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 2 కోట్ల షేర్ వచ్చింది. అలా టోటల్గా ఈ సినిమాని 10 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు 11 కోట్ల షేర్తో సినిమా 1 కోటి లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డేలు. ఇక సోమ, మంగళ, బుధ, గురు 2వ వారం కంప్లీట్ అయ్యేసరికి సినిమా ఇంకెంత లాభాలు పెంచుకుంటుందో చూడాలి. అది మన విశ్వక్సేన్ కొత్త సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సినిమాకు మిక్స్డ్ టాక్, రివ్యూస్ బాగాలేకున్నా సినిమా అయితే క్లీన్ హిట్ అయింది. 20 కోట్ల గ్రాసు, 11 కోట్ల షేర్తో 1 కోటి లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది. ఇక సూపర్ హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. సినిమా బడ్జెట్ వచ్చేసి 24 కోట్లు, డిస్ట్రిబ్యూటర్లకి 10 కోట్లకు అమ్మారు. ఈ సినిమాతో వరుసగా 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు విశ్వక్సేన్. దాస్ కా ధమ్కీ, గామి అండ్ ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 3 కమర్షియల్గా హిట్ అందుకున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఓకే, బాయ్.